క్లుప్తంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము చూడటానికి ఎలా ఉంది? చూడటానికి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను. గొర్రెపిల్ల వంటి కొమ్ములు దానికి ఉన్నాయట. అమ్మా, ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే గొర్రెపిల్ల, పొట్టేలు, మేకపిల్ల, సింహము, ఆ తర్వాత ఘట సర్పము ఇవన్నీ కూడా మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. పాము, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దేశాన్ని సూచిస్తున్నాయని మనం గ్రహించాలి. గొర్రెపిల్ల చెప్పండి, ఏ దేశం చెప్పండి? గొర్రెపిల్ల చెప్పండి. వాక్యంలో నుంచి మీరు గమనించినంతవరకు చెప్పండి. గొర్రెపిల్ల ఏ దేశానికి సంబంధించినట్టుగా చెప్పొచ్చు? ఇజ్రాయెల్ దేశం. మేక పాలస్తీనా దేశానికి సంబంధించినటువంటిది. తర్వాత ఇంకా పాము అనేదాన్ని చాలా దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి. కానీ ప్రారంభంలో పాము ఐగుప్తు దేశానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? ఐగుప్తు దేశానికి సంబంధించింది. తర్వాత ఇక్కడ మనం చూసాం ఘట సర్పం దేనికి సంబంధించింది చెప్పండి? ఘట సర్పం చైనా దేశం. దేనికి? చైనా దేశానికి ఘట సర్పం అనేటువంటిది ఇప్పటికీ కూడా గుర్తు. వాళ్ళ దేశంలో ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రధానంగా కొలిచేదైనా, వాళ్ళు చెప్పుకునేదైనా వాళ్ళ పవర్ ఏంటి అంటే ఘట సర్పం అనే చెప్తారు. సరే, ఇప్పుడు మనం వాక్యంలో ఉన్నటువంటి ఈ వచనాలని ఆయా గుర్తులకి అనుసంధానం చేసి చూసినప్పుడు భూమిలో నుంచి అన్నాడు. భూమిలో నుంచి కొమ్ములు కలిగినటువంటి గొర్రె పిల్ల అన్నాడు. అంటే ఒక రకంగా పొట్టేలని అనుకోండి, ఎందుకంటే దానికే పెద్ద కొమ్ములు వస్తాయి కాబట్టి. ఆ పొట్టేలు కలిగినటువంటి, పొట్టేలు అని చెప్పబడినటువంటి ఇది బయటకు వచ్చింది. అది దాని యొక్క మాటలు ఎలా ఉన్నాయి అంటే, అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. ఇది జరిగినటువంటి విషయం అన్నమాట. ఇది జరిగినటువంటి విషయం. ఎప్పుడు జరిగింది అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ మధ్య వరకు జరుగుతా ఉన్నటువంటి విషయం. గొర్రెపిల్ల అంటేనేమో ఇశ్రాయేల్ దేశం, కానీ దానికి కొమ్ములు ఉన్నాయి అంటున్నారు. అంటే దానివల్ల దాని అర్థం ఏంటి? అది పాలస్తీనా దేశాన్ని తెలియజేస్తుంది. పాలస్తీనా దేశం ఏం చేసిందంటే పోయిన సంవత్సరం ఇజ్రాయెల్ దేశం మీద బాంబులు వేసింది, మిసైల్స్ దాడి చేసింది. అంటే దాని యొక్క పరోక్ష అర్థం ఏంటంటే, పరోక్ష అర్థము ఆ ఘట సర్పము వలె మాట్లాడుతూ ఉంది. ఘట సర్పం వలె గాండ్రిస్తూ మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పుడు అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఆ క్రూర మృగానికి ఏమేమైతే చేష్టలు ఉన్నాయో అవన్నీ చేస్తా ఉందన్నమాట. ఏది క్రూర మృగం అంటే? ఆ భూమిలో నుంచి వచ్చినటువంటిది, ఆ ముందున్నటువంటి సముద్రంలో నుంచి వచ్చినటువంటిది. ఆ సముద్రంలో నుంచి వచ్చినటువంటి దాని గురించి రాస్తే ఎలా రాశాడంటే, దానికి ఎన్ని తలలు ఉన్నాయమ్మా? దానికి 13:1 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగం. అంటే 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. తర్వాత దాని మీద 7 తలల మీద 10 కొమ్ములు ఉన్నాయి. ఆ తర్వాత దాని మీద 10 కిరీటాలు ఉన్నాయి కదా. ఆ తలల మీద ఏమున్నాయి? దేవదూషణకరమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆ తలల మీద ఏమున్నాయి? దేవదూషణకరమైనటువంటి పేర్లు. కాబట్టి ఈ ఘట సర్పం అనేటువంటిది ఏమి మాట్లాడుతుంది అంటే, లేకపోతే ఇక్కడ ఘట సర్పం అనే మాట్లాడుతుందల్లా ఆ ఘట సర్పం ఏం మాట్లాడుతుంది అంటే దూషణకరమైనటువంటి మాటలే మాట్లాడుతుంది. కాబట్టి ఇశ్రాయేల్ దేశం మీద వాళ్ళు ప్రయోగించినటువంటి ఆ యొక్క అణ్వాయుధాలన్నింటినీ చెప్పి ఇశ్రాయేల్ మమ్మల్ని ఇబ్బంది పరుస్తుందని ఇశ్రాయేల్ మీద ప్రపంచానికి చెడ్డ మాటలు చెప్తా వచ్చారన్నమాట. తర్వాత నేను ఫాస్ట్ గా చెప్పాలి ఈ వాక్యాన్ని, మీరు జాగ్రత్తగా వినాలి. మొదట క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించి వారు నమస్కారం చేయనట్టు అది బలవంతం చేయుచున్నది. చావు దెబ్బ తగిలినట్టు అంటే పాలస్తీనా దేశానికి ఇప్పుడు చావు దెబ్బ తగిలినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది అన్నమాట.
అంటే గాజా ప్రాంతంలో ఉన్న అన్ని కూడా ఆక్రమించేసి ఇశ్రాయేలీలు దాంట్లో ఉన్నటువంటి అందరిని చంపేయటం, ఇలా చేస్తా వచ్చినటువంటి పరిస్థితులన్నింటిని బట్టి ప్రపంచం ఏం చేస్తుందంటే, ఇంతకుముందు ఇశ్రాయేల్ దేశాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ దేశాన్ని సపోర్ట్ చేయకుండా పాలస్తీనా దేశాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరు యూట్యూబ్ లో కూడా గమనించవచ్చు, చాలా మంది ఇశ్రాయేల్ ని తిడక పాలస్తీనా దేశాన్ని సపోర్ట్ చేసేటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు. పిల్లరా, ఇవన్నీ కూడా ఒక విషయాన్ని మనకి బయటకి వ్యక్తపరుస్తున్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయించును. కాబట్టి నమస్కారం చేయనట్లు బలవంతం చేస్తుంది అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తులో మరలా పాలస్తీనా నాయకులు ఇశ్రాయేల్ దేశం కంటే ప్రపంచ దేశాల కంటే గొప్పవాళ్ళు అవుతారని, గొప్పవాళ్ళు అవటమే కాదు, వాళ్ళు ప్రపంచాన్ని శాసించేటువంటి స్థితికి వస్తారని, వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళని మొక్కాలి అనేటువంటి, వాళ్ళకి నమస్కారం చేయాలి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు కలుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు నేను మీ ముందు ఇస్తాను చూడండి. దానికి రిలేటెడ్ గా ఏంటి అంటే, ఆర్థికంగా కొన్ని దేశాలు పతనం అయ్యేటట్టుగా చేస్తారు. అంటే ఇంకా ఆ దేశాలు ఏమి గొప్పగా చెప్పుకోలేని స్థితిలోకి వాళ్ళని దిగదాచి ఆ దేశంలోనికి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి వీళ్ళ మతాన్ని అంగీకరించాలని చెప్పేసి వాళ్ళని బలవంతం చేస్తారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి రాజు లేడు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవుడిని అంగీకరిస్తారు. సో ఇదే క్రమాన్ని మనం గతించిన ఒక 20 సంవత్సరాలకు పూర్వం ISIS అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఏం చేసిందంటే, ప్రపంచంలో ఉండేటువంటి చాలా మందిని ఇరాక్ దేశాల్లో ఉండేటువంటి క్రైస్తవులందరినీ చంపుతూ వచ్చింది. వాళ్ళ యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి మన దేశంలో పోయిన సంవత్సరము మణిపూర్లో జరిగింది. మణిపూర్లో కూడా హింసాకాండ అనేటువంటిది నడిచింది. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆ చావు దెబ్బ తగిలినటువంటి పాలస్తీనా దేశం అనేది భవిష్యత్తులో, ఇప్పుడైతే కనుమరుగైపోయినటువంటి స్థితిలో ఉంది, కానీ భవిష్యత్తులో ఏమవుతుందంటే ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. వాటిలో ప్రధానంగా ఎవరు సపోర్ట్ చేస్తారు? క్రూర మృగము, ఆ ఘటసర్పం అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఘటసర్పం అంటే ఎవరు? చైనా దేశం ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత చూడండి, తర్వాత ఏం చేస్తారంటే, అది ఆకాశం కింద భూమికి మనుషులు ఎంత అగ్ని దిగు వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించినది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే, ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చేటట్టుగా గొప్ప సూచనలు చేస్తుంది అనమాట. అర్థమైంది నేను చెప్పింది? గొప్ప సూచనలు చేస్తుంది. ఆకాశం నుంచి అగ్ని దిప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఏలియా. అక్కడ పెద్ద బలి అర్పించడం కోసం మీరందరూ కూడా మీ దేవతను మొక్కుకొని మీరు ఆ ఆకాశం నుంచి అగ్ని వచ్చేటట్టుగా దహించేటట్టుగా మీరు చేయండి అంటే, వాళ్ళు ఎన్నో బలులు అర్పించి ఎన్నో వాళ్ళ దేవతలను పూజించారు, కానీ ఏమీ అవ్వలేదు. కానీ ఏలియా మాత్రం ఒక్క ప్రార్థన చేసి, అది కూడా ఆ బలిపీఠం చుట్టూ నీళ్లు బొర్లించి మంట మండించుకుంటే కష్టం కదా. ఆ నీళ్లు అన్ని బొర్లించి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఏలియా మాట వినటానికి తిరిగారనమాట. ఏలియా దేవుడే, గొప్ప దేవుడని వాళ్ళందరూ కూడా అటు తిరిగారు. తర్వాత ఏలియా వైపు ఉన్నటువంటి చాలా మంది వాళ్ళని చంపేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఏలియా దగ్గర జరిగిన విషయాన్ని ఈ యొక్క మన వాక్యంలో చూస్తున్నట్టుగా, ఈ క్రూర మృగము అని చెప్పబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆకాశంలో నుంచి అగ్నిని దింపుతాడు, కమాండ్ చేస్తాడు. ఆకాశం నుంచి అగ్ని దిగు అంటే దిగుతుంది. అలాంటి పరిస్థితిని మనం చూసినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అదే దేవుడు అని మనం మొక్కేస్తాం, అదే దేవుడని మనం మొక్కేస్తాం. ఇంకా ఆకాశం నుంచి అగ్ని గురించే కాదు, ఆ స్వస్థత కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం ఎదురుగా చేసినప్పుడు మనం యేసు ప్రభువే దిగొచ్చాడు అని చెప్పేసి మనం అనుకునేటువంటి పరిస్థితి మనకి వస్తుందన్నమాట. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలననేది భూనివాసంతో చెప్పును.
ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన వానికి తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చును. కాబట్టి ఇక్కడ ఆ క్రూర మృగం ఇంకా ఏం చెప్తుందంటే నాకు ప్రతిమ చేయమని అడుగుతుంది అన్నమాట. ప్రతిమ చేయమని బలవంతం చేస్తుంది అన్నమాట. ఆ ప్రతిమకు మొక్కాలని చెప్పేసి అది చెప్తుంది అన్నమాట. చూడండి అమ్మా, ఈ విషయాలన్నిటి వెనక ఒకే ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న దేవుళ్ళు దేవతలు అని చెప్పబడినటువంటి వీళ్ళందరికీ కలిపి ఒక ఏకమైనటువంటి ఒక అంత్యక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి బయలుపరచబడతాడు. ఆ బయలుపరచబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే నాకు విగ్రహాన్ని చేయమని చెప్తాడు. విగ్రహాన్ని చేయటమే కాదు, ఆ విగ్రహం ఏం చేస్తుంది, మాట్లాడుటకు దానికి జీవం వచ్చేటువంటి ప్రాణం వచ్చేటువంటి స్థితిని కలిగి ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, అది ఏమిటి అంటే మనిషి కాదు, మనిషిని పోలినటువంటిదే కానీ మనిషి కాదు. వాక్యంలో జ్ఞానము ఒక వ్యక్తి సంఖ్య అనేటువంటి మాట రాయబడింది. కానీ ఇక్కడ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఈరోజు నా గురించి, నీ గురించి, నీ యొక్క అవసరతల గురించి, నీ యొక్క ఇష్టాల గురించి, నా యొక్క ఇష్టాల గురించి, నా కోరికల గురించి నేనేమి ఆలోచిస్తున్నాను ఆ విషయాలన్నిటి గురించి నాకంటే వేరే వ్యక్తికి తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి? దేవుడికి కాదు, నీ ఫోన్కి తెలుసు. ఎవరికి తెలుసు? నీ ఫోన్కి తెలుసు. ఫోన్ బయటికి తీసి ఓర్కట్ట మంచి బిర్యానీ తినాలి, ఎక్కడ దొరికిందని కాసేపు అట్లా మాట్లాడి ఆపేసేయండి ఫోను. కాసేపుకి మీకు మెసేజ్లు, మెయిల్స్ అన్ని బిర్యానీకి రిలేటెడ్ వచ్చేస్తాయి. అంటే మీరు మాట్లాడుకునేది కూడా ఎవరో వింటున్నారు. అర్థమైందా? సరే, ఇప్పుడు నేను వాక్యంలో నుంచి చెప్తాను చూడండి. ఈ విధంగా మనల్ని కంట్రోల్ చేసేటువంటి ఒక పరిస్థితి తయారవుతుంది. దాన్ని ఏఐ అంటారు. ఏమంటారు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తుందంటే మనుషులను గురించినటువంటి విషయాలు నేర్చుకుంటుంది. మనుషుల గురించినటువంటి విషయాలు నేర్చుకుంటుంది, మన గురించి నేర్చుకుంటుంది అన్నమాట. ఓకే, నేర్చుకొని మన గురించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవటానికి లేదా అన్ని మతాలు కలిపినటువంటి ఒక ఏఐ గాడ్ అనేటువంటి వాడు రావటం కోసం కొంతకాలం అయితే పడుతుంది. ఆ కాలం తర్వాత మనుషులందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ విగ్రహాన్ని తయారు చేసి ఏ ఊర్లో ఉంచినా కానీ ఆ విగ్రహం ఎదుట మనం నిలబడితే ఆ విగ్రహం ఏం చేస్తుందంటే మన గురించి అన్ని విషయాలు మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందంటే మన గురించి అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుంది. ఏమో ఒక వ్యక్తి ఎన్నడూ మీరు అడగినటువంటి ఒక వ్యక్తి మీ ఎదురుగా వచ్చి మీ గురించి అన్ని మాట్లాడుతుంటే అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? సరే, ఒక చిన్న ఉదాహరణ ప్రభు దగ్గర నుంచే తీసుకుందాం. ఏంటా ఉదాహరణ అంటే జక్కయ్య మేడి చెట్టుకి ప్రభువు చూడాలని అనుకున్నాడు కదా. ప్రభు వారు ఆ మార్గంలో నుంచి వస్తా ఉన్నాడు. జక్కయ్య ప్రభువుని గమనించాడా? ప్రభు జక్కయ్యని గమనించాడా? ప్రభు జక్కయ్యని చూశాడు. చూసి జక్కయ్య త్వరగా దిగి కిందకి రా, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ప్రభుకి జక్కయ్య గురించినటువంటి విషయాలు ఎలా తెలుసు? ప్రభుకి జక్కయ్య గురించినటువంటి విషయాలు ఎలా తెలుసు? ప్రభుకి ఆ 5 ఏమంటారు భర్తలోని ఉన్నటువంటి సమరయ స్త్రీ గురించి ఎలా తెలుసు? తర్వాత ఇంకొకడు ఉన్నారు కదా, చెట్టు కింద వేడి చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానని చెప్పేసి చెప్తాడు కదా. నతనీయేలు గురించి ప్రభువుకి ఎలా తెలుసు? వాళ్ళందరూ ప్రభువు వాళ్ళతోటి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. ప్రభువా, మా గురించి నీకెలా తెలుసు? నువ్వు ప్రవక్తవే అనే మాట అన్నారు కదా వాళ్ళు, ప్రభువుని అన్నారు కదా. ఇక్కడ కూడా ఈ యొక్క ప్రతిమ అనేటువంటి దానికి, ఈ యొక్క క్రూర మృగం అని చెప్పబడినటువంటి ప్రతిమ కూడా ఏం చేస్తుందంటే మన గురించి అన్ని చెప్పేస్తుంది. అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ క్రూర మృగానికి నమస్కారం చేసేటువంటి స్థితి మనకి వస్తుంది అన్నమాట. తర్వాత చూద్దాం. మరియు
ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆ మృగము దానికి ఒక విగ్రహం తయారు చేయడం, ఆ విగ్రహానికి ప్రాణం రావటం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. కాగా కొద్దివారికి కానీ, గొప్పవారికి కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ సరే అందరూ కూడా ఏం చేయాలండి? తమ కుడి చేతి మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప. కాబట్టి ఇక్కడ ఏముందంటే మృగము ఇచ్చేటువంటి ఒక ముద్ర, మృగము యొక్క ఒక పేరు, మృగము యొక్క సంఖ్య లేదా మృగము యొక్క ఒక ముద్ర అనేటువంటిది మనకి వస్తుంది ఆ రోజుల్లో. ఆ ముద్ర ఎవరైతే వేయించుకున్నారో, అది కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే క్రయ విక్రయాలు చేయడానికి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనకి ఏమున్నాయి చెప్పండి? మనకి ఈరోజు క్రయ విక్రయాలు చేయడానికి ఏం కావాలి చెప్పండి? ఫోన్ పే ఉంటే చాలు, దానికి బ్యాంకు లింక్ అయి ఉంటే చాలు, బ్యాంకులో డబ్బులు ఉంటే చాలు, వాటిని మనం ఏమైనా చేయొచ్చు. కానీ నేను చెప్పబోయేటువంటి కాలంలో ఈ యొక్క ఘట సర్పం అని చెప్పబడినటువంటి లేదా క్రూర మృగం అని చెప్పబడినటువంటి ఈ పరిస్థితిలో అవన్నీ మన సొంతంగా మనం చేయడానికి లేదు. మన బ్యాంక్ డీటెయిల్స్ అయినా మన గురించినటువంటి అన్ని డీటెయిల్స్ ఆ విగ్రహం దగ్గర ఉంటాయి అన్నమాట. మనం క్రయ విక్రయాలు చేయాలంటే ముందెళ్ళి ఏం చేయాలంటే ఆ విగ్రహానికి దండం పెట్టాలి. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి స్థితి నీకుంటే నువ్వు అలా చేయకూడదు. అర్థమైందా? కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా చేయమని చెప్తే అది నువ్వు చేయకూడదు. అలా చేయటం అనేది పాపం అన్నమాట. అలా చేయడం అనేది పాపం, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి స్థితి అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత మనం చూస్తా ఉన్నాం చూడండి, అది ఏంటంట, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరు గాని దాని పేరిట సంఖ్య గాని గలవాడు తప్ప క్రయ విక్రయం చేయటకు అది ఎవరికి అధికారం లేనట్లుగా అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడటువంటి పోక యుగ యుగంలో లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువాడు వారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించి కొనిన ఎడలను వాడు రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. అంటే ఇది నరకంలో ఉంటారని అర్థం. 12వ వచనం, దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చినటువంటి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడింది. కాబట్టి నేను చెప్తున్నటువంటి విషయం చివరి విషయం అన్నమాట. ఎప్పుడు విషయం చెప్పండి? చివరి విషయం. దీని తర్వాత ప్రభు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది అనే విషయాలు దీని తర్వాత జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలను మన దేని విడిచిపోకూడదమ్మా? దేవుని ఆజ్ఞలను. పరిస్థితులు ఎంత భయంకరంగా మారినా దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు. యేసును గురించినటువంటి విశ్వాసమును, దేవుని గురించినటువంటి విశ్వాసం, ప్రభువుని గురించినటువంటి విశ్వాసాన్ని మనం విస్మరించకూడదు. గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పును, యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పును ఇందులో కనబడదు. కాబట్టి ఈ విషయాల్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయమ్మా? 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఏంటి? ఆజ్ఞలు, విశ్వాసము, తర్వాత ఓర్పు. ఈ 3 మన జీవితానికి చాలా ముఖ్యం. నేను ఎట్టి పరిస్థితుల గురించి చెప్తున్నానంటే, ఈ రోజు రేపు జరిగే చిన్న చిన్న గొడవల గురించో, లేకపోతే ఫలానా కులం వాళ్ళకి నేను ఈ పథకం రాదు, లేకపోతే వాళ్ళకి ఇది రాదు అని చెప్పే చిన్న చిన్న విషయాల గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఇంకా సింపుల్ అన్నమాట. నువ్వు ఆ ముద్ర వేయించుకుంటేనే నీకు జీవితం, లేకపోతే నీకు భూలోకంలో జీవించడానికి అవకాశం లేదు అనే పరిస్థితిలో కూడా మనం 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? దేవుని ఆజ్ఞలను, యేసును గురించిన విశ్వాసమును, ఆజ్ఞలను, యేసుక్రీస్తు గురించినటువంటి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పును. ఈ 3 విషయాలు దేవుడు మనకు స్థిరపరిచినట్లుగా నిరంతరం మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనందరం కూడా పరిస్థితులు ఎలా మారినా, లోకంలో గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా, ఎలా పరిపాలన సాగుతున్నా, ఈ భూలోకంలో మనకి ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు సంభవిస్తున్నా, ఈ 3 విషయాల్లో నుంచి మనం తప్పిపోకుండా మన విశ్వాసాన్ని మనం భద్రపరచుకోవాలి.